సార్ హార్డ్లీ ఒక 1 month అయింది సార్. రోడ్డు మీద ఒక మిలీనియర్ మొత్తం ట్రాఫిక్ ఆపేసి క్రాకర్స్ పిలుస్తున్నాడు సార్. ట్రాఫిక్ ఆపేసి ఒక్కడే, అక్కడ ఎలాంటి అఫీషియల్ లేరు, ఎవరు లేరు, ఉన్నా కూడా వాళ్ళని కూడా ఆపేస్తున్నాడు. వాళ్ళని కూడా ఈయనే కంట్రోల్ చేస్తూ ఏమైంది మీరు 10 నిమిషాలు మీరు ఉంటే ఏమైంది, నేను మిలియనర్ని, నేను క్రాకర్స్ కాల్చుకోవద్దా, నాకు ఇండియాలో ఆ మాత్రం స్వాతంత్రం లేదా అన్నాడు సార్. కట్ చేస్తే ఇక్కడ మన శ్రీరామ శోభాయాత్రలో కడపలో ఆ యాత్రలో భాగంగా పీల్చిన ఒక క్రాకర్ ఒక సెక్యూరిటీ గార్డ్, హరి అనే ఒక సెక్యూరిటీ గార్డ్కి తగిలి లిటరల్లీ ఆయన ఇంటెస్టెన్స్ బయటకు వచ్చి అలా నించున్నాడు. తర్వాత అన్ఫార్చునేట్లీ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రాసెస్లోనే హీ లాస్ట్ హిస్ లైఫ్. సార్ బయట ఇప్పుడు మనం చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈరోజు మనం ఒక పెద్ద FTA సైన్ చేస్తున్నాం సార్ యూరోప్తో. దీని తర్వాత మనకి ఎన్నో జాబ్స్ కూడా రాబోతున్నాయి. మన వాళ్ళు కూడా ఇందాక మీరు చెప్పినట్టు 4 లక్షల మంది ఆల్రెడీ ఉన్నారు మన వాళ్ళు అబ్రాడ్లో అని చెప్పేసి అన్నారు. కానీ ఎక్కడ చూసినా సరే వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్స్ ఒక్కోసారి ఇండియన్స్ అండ్ ఇండియన్ సివిక్ సెన్స్ గురించి చాలా సెన్సిటివ్గా మనం వినాల్సి వస్తుంటాం సార్. దీన్ని ఎలా తీసుకోవాల్సి వస్తుంది సార్ మనం? నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ తర్వాత ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు దాన్ని ఒక రిలీజియస్ యాంగిల్లో చూసుకోకుండా వీ షుడ్ లుక్ ఫ్రమ్ ఓవర్ సివిక్ సెన్స్ యాంగిల్ అనమాట. మీరు రాత్రి దివాళీ టైంలో పటాకాలు కాల్చుకోండి, మేము కూడా చిన్నప్పుడు కాల్చుకుంటుంటాం. కానీ వెన్ వి బికేమ్ ఎల్డర్స్ వీ లాస్ట్ ఇంట్రెస్ట్. పిల్లలు చేస్తుంటారు, చూస్తుంటాం మనం. కానీ రాత్రి 1 గంటకు అందరు నిద్రపోతుంటే ఎవడో ఒకడు పాము పేల్చుతాడు. అవును సార్. చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పీపుల్ ఆర్ సిక్ ఉంటారు. వాళ్ళు సడన్గా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. పక్కన హాస్పిటల్ ఉండొచ్చు, అక్కడ పేషెంట్స్ ఉంటారు, ఎవరికి ఏం పట్టించుకోరు. నేను చేసుకుంటా, ఎవడో పోలీసు వాడిని పిలవాలి, సుప్రీంకోర్టు రూల్ చెప్పాలి, ఆఫ్టర్ 10 o'clock కాల్చకూడదని. ఎందుకు మీకు తెలియదు? యాజ్ అ ప్రజలు ఇదొకటే కాదు. మన సంక్రాంతి పండుగ జరిగింది, ఈ పతంగాలు ఉడాయిస్తున్నారు. దాంట్లో స్పీకర్లు పెట్టి పెద్ద లొల్లి చేసి దాంట్లో షౌట్ చేస్తున్నారు. మీరు యూ ఫ్లై ద కైట్స్, నోబడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. ఇది అన్ని ప్లేసెస్లో పొద్దున్న ఆజాన్ ప్లే చేస్తారు ఈ మాస్క్ నుంచి 5 గంటలకు, 4 గంటల 40 నిమిషాలు మా ఏరియాలో. మంచిగా నిద్రపోతున్న మంచి కూడా లేచి కూర్చుంటాడు. మీకు మొత్తం లోకానికి చెప్పాలందా? అది మన ప్రశ్న అన్నమాట. యూ డూ యువర్ ఓన్ ప్రేయర్స్ యువర్ ఓన్ వే. మీ పటాకాలు మీరు కాల్చుకోండి అన్నీ. కానీ నాకు అదైతే ఏం చెప్తారు, పటాకాలు ఒక సీజన్లో ఉంటుంది, వెళ్ళిపోతుంది. పతంగాలు కూడా అంతే. కానీ ఆ ప్రాబ్లం అక్కడ కాదు, మన సివిక్ సెన్స్ గురించి. ఎస్పెషలీ నాకు కార్ నడిపిస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఒకసారి దిగి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్ని రూల్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నా కూడా ఒకటి రాంగ్ సైడ్ నుంచి వస్తాడు. ఒకడుగా చాలా మంది వస్తారు రాంగ్ సైడ్ నుంచి. దాని మీద ఒక కొటేషన్ ఉంది సార్, ఇండియాలో పెద్దవాళ్ళకి కొదవే లేదు అని చెప్పేసి సిఎట్ అనే ఒక బ్రాండ్ దాంతోనే స్టార్ట్ చేసింది. సో ఇట్లా ఈ పరిస్థితులు ఉన్నాం. హెల్మెట్ వేసుకోరు. ఇంటి దగ్గర ఉన్నా కదా, ఎందుకు హెల్మెట్ వేసుకోవాలి? పక్కనే మా ఇల్లు అంటే పక్కనే మా ఇల్లు. మీరు నిలబడి చూడండి రోడ్డు మీద పొద్దున, స్పెషలీ పేరెంట్స్ ఉంటారు, కొంతమంది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తారు. నేను చూస్తుంటాను. ఒకసారి నేను దూరదర్శన్కి వెళ్ళినప్పుడు రామాంతపూర్ ఏరియాలో చూస్తాను ఇది. పొద్దున ఎందుకు వేయడం, వాళ్ళు 8:30 పిలిస్తే నేను 8 గంటలకు చేరుకుంటాను. ఆ టైంలో పీక్ అవర్ ట్రాఫిక్ ఉంటుంది. పేరెంట్స్ చాలా మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నట్టు, 2-3 ఉంటారు స్కూటర్ మీద, పైగా వాళ్ళ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయన హెల్మెట్ వేసుకోలేదు, వాళ్ళు రాంగ్ సైడ్లో డ్రైవింగ్. ఎందుకంటే అందరు లాస్ట్ మినిట్లో పరిగెత్తున్నారు స్కూల్కి. యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది పిల్లలు చనిపోతారు. మొన్న కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్ సిటీలో. అవును సార్. బాధ అనిపిస్తుంది. ఎందుకు? మంచి హై అండ్ BMW లేకుంటే మర్సిడీస్ బెంజ్ కారు నడిపిస్తున్నాడు, డోర్ ఓపెన్ చేసి స్పీడ్ చేస్తాడు బయటికి. మొన్న వందే భారత్ ఇనాగ్రేట్ చేసినప్పుడు స్లీపర్ క్లాస్లో కొంతమంది వీడియోలు తీసుకున్నారు. అన్ని ఐస్ క్రీమ్ కప్పులు, అల్యూమినియం ఫాయిల్స్ అన్నీ కింద పడేశారు. మన హ్యాబిట్ ఇది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియా క్లీన్గా అది కూడా లేదు. మన ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే కచరా అంతా బయట పడేస్తాం. ఇది కదా. మీరు చూడండి, సిటీలో ఎక్కడైనా చూడండి. సరే, ఇంట్లో వచ్చి కలెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కరెక్ట్గా పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జనరల్ టెండెన్సీ ఏంటంటే, నాకేం పోయింది, ఏమైనా అంటే నువ్వు పోలీసోడా, నీకేం పోయింది అంటాడు. మన మీద తిరుగుతాడు ఉల్టా వచ్చి. అక్కడ ఎందుకు వేస్తున్నారు అంటే ఉన్నారుగా GHMC వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని కదా, వాళ్ళు క్లీన్ చేయాలని చెప్తారు. మీ పని ఏం లేదా? ఇదే మనుషులు ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు, అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలా బాగా బిహేవ్ చేస్తారు, మంచి పిల్లల్లాగా. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక 4 నెలల ముందు వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్ చూశాను. ఐ వాజ్ అమేజ్డ్. విన్నాను దీనికన్నా ముందు, అంటే ఇంత డిసిప్లిన్గా ఉంటారు, మీరు గల్ఫ్కి వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి ఎక్కడని. కరెక్టే. రాత్రి 1 గంటకు కూడా నేను హోటల్ రూమ్లో కూర్చొని ఐ వాజ్ లుకింగ్ డౌన్ ఎట్ ద ట్రాఫిక్. ఒక 10-15 కార్లు వచ్చి కరెక్ట్ రెడ్ సిగ్నల్ దగ్గర నిలబడ్డది. ఒక్కడు కూడా లైన్ క్రాస్ చేయలేదు. నోబడీ మూవ్. నాకు ఒక పోలీసు వాడు కూడా కనిపించలేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ 4 రోజుల్లో ఒక పోలీసు వాడు కూడా రోడ్ మీద కనిపించలే నాకు.
కానీ వాళ్ళ ఫైన్స్ ఆర్ హెవీ. 30,000 40,000 రూపాయలు ఫైన్స్ ఉంటుంది ఒక సిగ్నల్ జంప్ చేస్తే. మీరు వితౌట్ ఇండికేషన్ రైటింగ్ తీసుకుంటే, రైట్ టర్న్ తీసుకుంటే దాని కూడా ఫైన్. ఎందుకు? మీరు యాజ్ అ పెడస్ట్రియన్ యూ స్టాండ్ ఆన్ ద పెడస్ట్రియన్ క్రాస్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పెడస్ట్రియన్ క్రాస్ మీద కాలు పెట్టండి అంతే, అన్ని బండి లాగిపోతుంది 2 సైడ్ల నుంచి. సిగ్నల్ ఉందో లేదో చూడరు వాళ్ళు. దే విల్ ఆల్ స్టాప్. అది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఫాలో చేస్తున్న వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళకి? హైదరాబాద్ దిగంగానే వీళ్ళ మూడంతా మారిపోతుంది. హైదరాబాద్ అని చెప్పట్లేదు, మన దేశంలోనే అంతే సంగతి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవును సార్. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నార్మల్ మనిషి ఒక హార్ట్ అటాక్తో చనిపోవడమో లేకుంటే ఇంకేదైనా డిసీజ్తో చనిపోవడం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవుడు కల్పించాడు, దేవుడు చేశాడని చెప్పొచ్చు మనం. యూ కెన్ జస్టిఫై ఇట్ లైక్ దట్. కానీ యాక్సిడెంట్స్ ఆర్ మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కావాలని వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళు చంపుతున్నారు, ఇంకొని చంపుతున్నారు. అది జరగాలి. చాలా బాధ అనిపిస్తుంది. సో సివిక్ సెన్స్ గురించి మాట్లాడితే ఇదే బాధ అనిపిస్తుంది. మీరు మన గార్బేజ్ కలెక్షన్ ఏరియాస్ చూడండి. చాలా మటుకు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు దానికి చాలా క్లీన్గా కాంపాక్టింగ్ చేసి అన్నీ చేస్తున్నారు. డ్రై సపరేట్, వెట్ సపరేట్ అని చేస్తున్నారు. కానీ మొన్న ఒక కెనడా నుంచి ఒక వీడియో చూసాం మనం. ఒక ఇండియన్ కపుల్ ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న రివర్ లాగా ఉంది, దాని దగ్గర వెళ్ళి కచరా అంతా అక్కడ పడేస్తున్నారు. అండ్ న్యాచురల్లీ అక్కడ ఉన్న వాళ్ళు కెనడియన్ ఎవడో వీడియో తీసి వాడు ఒక ఫారెన్ యాక్సెంట్లో కామెంటరీ కూడా ఇస్తున్నాడు, దిస్ ఇస్ వాట్ బ్లడీ ఇండియన్స్ డూ అని చెప్పి. బాధ అనిపిస్తుంది. సరే వాళ్ళు ఇండియన్సో పాకిస్తానీసో ఎవరు తెలియదు, కానీ బై లుక్ దే ఆర్ ఇండియన్స్, లెట్ అస్ యాక్సెప్టెడ్ దాట్ వే. ఇది ప్రాబ్లం. మీరు చూస్తారు చాలామంది ఇప్పుడు పిల్లలు పొద్దున ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు, డివైడర్ కొట్టేశారు, లేకుంటే బ్యారికేడ్కి వెళ్ళి కొట్టినారు, ఏదో ఉంటుంది. నేను ఎప్పుడు అడుగుతుంటాను, ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మీరు పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు మీరు అడగరా మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్తే అడుగుతారు, అమ్మాయి ఎన్ని గంటలకు వస్తారు రిటర్న్ అని చెప్పి. అవును సార్. ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు అడగరా? వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఏమైనా ఉందా? ఇది నేను అడగాలంటున్నా పేరెంట్స్ దగ్గర. మీరు అబ్బాయి దగ్గర ఎప్పుడైనా అడిగారు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎన్ని గంటలకు వస్తావు అని? అడగరు. అండ్ వెన్ దే లూజ్ ద లైఫ్, ఆ పేరెంట్స్కి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. అది సో సివిక్ సెన్స్ అనేది మీ ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. మనం జాపనీస్ స్కూల్స్ గురించి వింటాం ఇప్పుడు. జాపనీస్ సాకర్ ఫుట్బాల్కి వచ్చిన స్పెక్టేటర్స్ గురించి మనం వింటాం. వాళ్ళు మ్యాచ్ అయినాక అక్కడ పడిన ప్రతి కచరాని తీసి వాళ్ళకి ప్యాకెట్లు వేసి వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, చేత్తో తీసి వాళ్ళే లిఫ్ట్ చేస్తారు. నేను సిక్కిం వెళ్ళినప్పుడు చూశాను. మీరు బాగ్డోగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే దట్ ఇస్ ఆల్సో సివిలియన్ ఎయిర్ ఫీల్డ్. అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి క్రాస్ చేసుకుంటా, ఆ టైంలో గ్యాంగ్టాక్లో రన్వే లేకుండే, ఎయిర్పోర్ట్ లేకుండే ఆ టైంలో. సో దే పిక్ మీ అప్. నేను నా టెడెక్స్ టాక్కి వెళ్ళాను అక్కడ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో. వాళ్ళు ఆర్గనైజర్స్ నన్ను బాగ్డోగ్రా నుంచి పికప్ చేసి కార్లో తీసుకెళ్తున్నారు. వెస్ట్ బెంగాల్ క్రాస్ చేశాక అక్కడ ఇక్కడ కచరా పడింది, రోడ్ ఇవతల ప్లాస్టిక్ బ్యాగ్లు, అది ఇదంతా. బట్ ద మూమెంట్ యూ క్రాస్డ్ ఇన్ టు సిక్కిం, స్పాట్ క్లీన్, స్పాట్లెస్. ఒక్క ప్యాకెట్ మీకు కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ సిక్కిం మెయిన్ గ్యాంగ్టాక్ మార్కెట్కి వెళ్తే ఒక్క ప్లాస్టిక్ ప్యాకెట్ కూడా వారు ఇవ్వరు మీకు. మెయిన్ మార్కెట్లో ట్రాఫిక్. మేము వెళ్తూ రాత్రి డిన్నర్ తర్వాత రిటర్న్ రూమ్కి వెళ్తాం గెస్ట్ హౌస్కి. వాళ్ళు సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఒక సైడ్ మొత్తం జామ్ ఉంది, కంప్లీట్ ట్రాఫిక్. ఒక సైడ్ ఏమో ఫ్రీగా ఉంది. అప్పుడు నేను చూస్తూనే ఉన్నాను, మా డ్రైవర్ ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి. ఏం చేయలేదు, అట్లనే ఉన్నాడు. నోబడీ ఓవర్టుక్. నడుమిట్లో ఏదో బ్యారికేడ్ ఏం పెట్టలేదు, జస్ట్ లైన్ అంతే. ఆ సైడ్ మొత్తం కాలేదు. మన వాళ్ళు ఏం చేస్తారు మీరు చూస్తుంటారు, ఇక్కడ మన రైల్వే గేట్ కాడ రాంగ్ రూటు బస్సు రైల్వే రేటు ఆ గేట్ లిఫ్ట్ చేయగానే ఇక్కడి నుంచి అందరూ వెళ్తారు. కొందరికి ఆ ఓపిక కూడా ఉండదు సార్, కొంచెం బైక్ని అలా టిల్ట్ చేసి దాని కిందకి తీసుకెళ్తారు. దానికి మళ్ళీ పేరు పెట్టుకుంటారు, ఖతరోకే కిలాడి. ఇది నేను అడుగుతున్నా, వై సచ్ అన్ యాటిట్యూడ్? ఏమొస్తుంది మీకు? ఇక్కడ సిటీలో చూస్తారు రాంగ్ సైడ్ డ్రైవింగ్, విపరీతమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్. అది కూడా చదువుకున్న వాళ్ళు. ఒక్క 5 నిమిషాలు ముందుకెళ్ళి ఒక యూటర్న్ తీసుకొస్తే వాడు తీసుకోవచ్చు ఈజీగా. చేయరు, రాంగ్ సైడ్ నుంచే వెళ్తాడు. ఏదో ఒక రోజు ఒక లారీ వచ్చో బస్సు వచ్చి కొట్టినప్పుడు అయిపోతుంది కథ, అక్కడే ఫినిష్ స్టోరీ. అవును సార్. అంటాడు నన్ను ఎందుకు కొడతారు, నన్ను ఎవరు ఏం చేయరు. అదొక ఫీలింగ్ ఉంది మన వాళ్ళు. యాక్సిడెంట్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు అదర్ ఫెలో. హార్ట్ అటాక్ వాడికే అవుతుంది, నాకు కాదు అని చెప్పేసి ఇదొక ఫీలింగ్ ఉంది మన వాళ్ళకి. సో నీ తీసుకొచ్చిన టాపిక్ చాలా రెలవెంట్. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి జాపనీస్ స్కూల్స్లో చూడండి, పిల్లల్ని టాయిలెట్ క్లీన్ చేయడానికి నేర్పిస్తారు. మన దగ్గర ఎవడో ప్రిన్సిపల్ చేపిస్తే పాప ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకు? ప్రతి ఇంట్లో పిల్లలతోని వాళ్ళ ప్లేట్లు వాళ్ళ గ్లాసులు గడిపియండి. జపాన్లో టాయిలెట్కి ఒక దేవత ఉంది అని కూడా విన్నాను సార్ నేను. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్.
పిల్లల్ని స్పాయిల్ చేస్తారు. నిన్న కూడా ఒక రిపబ్లిక్ డే ఫంక్షన్ ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్గా, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ హైదరాబాద్. దానికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఇదే మాట చెప్పాను. మన డిసిప్లిన్ అయితే ఉంటుంది, కానీ ఏంటంటే మన పిల్లలకి నేర్పియట్లేదు. మనం అది పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాడు ఐస్ క్రీమ్ కప్ తిన్న తర్వాత కింద పడేసినప్పుడు తీసి నీ పాకెట్లో పెట్టుకొని చెప్పాలి వాడు. మీరు బస్సులో పోతుంటే ఒకటి బయట పడేస్తుంటాడు, కార్లో పోతున్నాడు బయట పడేస్తాడు తినేసి. ఇప్పుడు మీరు స్పిట్ చేస్తారు బయట. ఆలోచించండి, ఈ స్పిట్టింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.